నేను ఎప్పటి నుంచో టీవీ కొనాలనుకుంటున్నాను. అయితే ఆల్రెడీ ఇంట్లో ఒక టీవీ ఉంది. అది రిపేర్ వచ్చిన తర్వాత కొందాంలే అని ఆగాను. అదేంటి టీవీ రిపేర్ వస్తే రిపేర్ చేయించుకోవచ్చు కదా కొత్త టీవీ కొనే బదులు అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లో ఉన్న టీవీ నార్మల్ టీవీ, అది కూడా కొని 9 ఇయర్స్ అవుతుంది. ఈ 9 ఇయర్స్ లో చాలా సార్లు రిపేర్ వచ్చింది. అలా రిపేర్ వచ్చిన ప్రతిసారి రిపేర్ చేయించాను. కానీ ఈసారి మాత్రం రిపేర్ చేయించకుండా కొత్త టీవీ కొనాలని చెప్పి గట్టి ఫిక్స్ అయ్యాను. నాతో పాటు ఒక పెద్ద మనిషిని కూడా తీసుకొని వెళ్ళాను. అదే మా మున్నా గాని. అయితే నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడే అనుకున్నాను సోనీ గానీ శాంసంగ్ గానీ తీసుకుందామని చెప్పి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని టీవీలు చూసాక అసలు ఎన్ని ఇంచెస్ ఉన్న టీవీ తీసుకుందామా అని చెప్పి ఫస్ట్ ఆ విషయంలో కన్ఫ్యూజ్ అయ్యాను. అంటే మన కళ్ళేమో పెద్దయి, బడ్జెట్ ఏమో చిన్నది కదా, అందుకని చెప్పి నేను 90% సోనీ అనే అనుకున్నాను. కానీ ఫైనల్ గా శాంసంగ్ తీసుకున్నాను. అది కూడా 43 ఇంచెస్. టీవీ కాస్ట్ ఎంత పడింది అన్నది కూడా చెప్తాను. అయితే ఫస్ట్ డౌన్ పేమెంట్ అయితే మేము 12,540 రూపీస్ అయితే కట్టాను. మంత్లీ వచ్చి 2,030 రూపీస్ అయితే కట్టాలి. అది కూడా 12 మంత్స్. ఈ పాటికల్లో మీకు అర్థమయ్యే ఉంటది కదా టీవీ కాస్ట్ ఎంత పడింది అన్నది. టీవీ తీసుకునే సంగతి మా రిషి గాడి తెలీదు. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత మా వాడు ఎలా రియాక్ట్ అయ్యాడు అన్నది నెక్స్ట్ షార్ట్ లో పెడతాను. ఈ లోపు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.